హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. వరుసగా 3వ మ్యాచ్ గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విమర్శలు ఎదుర్కొన్న యువ భారత్ జట్టు ఆ విమర్శలను తిప్పికొడుతూ అదిరిపోయే ప్రదర్శనలు చేసి వరుస విజయాలతో జింబాబ్వేని చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఓపెనర్ జైస్వాల్ బౌండరీలతో వీరబాదుడు బాది తన హిట్టింగ్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చూపించాడు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కెప్టెన్ గా ఈ సిరీస్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవడం ఆనందంగా ఉంది. యువ భారత ఆటగాళ్లు వారికి దక్కిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి జింబాబ్వేని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. దీంతో బ్యాటింగ్ సమయంలో మేము ఒత్తిడి లేకుండా ఆడగలిగాం. అయితే ముఖ్యంగా ఓ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లే యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ. ఈ ఇద్దరు కూడా ఓపెనింగ్ స్థానంలో దుమ్ము లేపుతున్నారు. రెండో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొడితే 4వ టీ20 మ్యాచ్లో జైస్వాల్ 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి సత్తా చాటాడు. ఇద్దరిలో బెస్ట్ ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. రోహిత్ శర్మకి సరైన ప్రత్యామ్నాయంగా ఈ ఇద్దరు నిలుస్తారు అంటూ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.